నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ డిసెంబర్ 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయండి ప్రధాన సీనియర్ సివిల్ న్యాయ అధికారిని పూర్ణిమ విజ్ఞప్తి న్యాయవాద వృత్తిలో 53 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ న్యాయవాది నల్లపాటి లక్ష్మీనారాయణకు ఘన సన్మానం నర్సరావుపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు నర్సరావుపేట బీసీ కాలనీలో శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదిన వేడుకలు నర్సరావుపేట పురవీధుల్లో పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించిన సేవా సమితి సభ్యులు రోటరీ క్లబ్ మ్యాక్స్ విజన్ ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నర్సరావుపేట మండలం ఎలమంద గ్రామంలో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయవలసిందిగా నర్సరావుపేట ప్రధాన సీనియర్ సివిల్ న్యాయ అధికారిని పూర్ణిమ కోరారు. స్థానిక న్యాయస్థాన భవనాల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూచనలతో స్థానిక మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరగనుంది. ఈ సందర్భంగా శనివారం కోర్టు ఆవరణలో వివిధ శాఖల అధికారులు న్యాయవాదులతో న్యాయమూర్తి పూర్ణిమ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించే నిమిత్తం కక్షిదారులకు ఫిర్యాదుదారులకు తగిన సూచనలు చేయవలసిందిగా న్యాయవాదులను పోలీసు అధికారులను కోరారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులలో ఉన్న ఫిర్యాదుదారులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి పోలీసు అధికారులు సూచనలు చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా చట్టపరమైన న్యాయపరమైన అంశాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ 13వ అదనపు జిల్లా న్యాయ అధికారి ఎన్ సత్యశ్రీ, ప్రధాన జూనియర్ సివిల్ అధికారి ఆర్ ఆశీర్వాదంపాల్, మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయ అధికారిని ప్రబల్లిక, మొదటి పట్టణ సిఐ ఎంవి విజయ్ చరణ్, రెండో పట్టణ ఎస్ఐ ఏ హరిబాబు, రూరల్ ఎస్ఐ సిహెచ్ కిషోర్, నకరేకల్లు సిఐ సిహెచ్ సురేష్, ఎక్సైజ్ ఎస్ఐ మురళీకృష్ణ, ఆర్టీసీ, విద్యుత్, టెలికాం, కార్మిక శాఖల అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ మంత్ 14న అంటే డిసెంబర్ 14వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరగబోతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విన్నవించుకోవడం ఏంటంటే, ఏదైతే రాజీ దగ్గర కేసులు ఉన్నాయో అవి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీ చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైతే స్పర్ ఆఫ్ మూమెంట్లో ఏదో కొన్ని కొట్లాటలు జరుగుతాయి, అవి తర్వాత రాజీ చేసుకోగలిగితే ఇద్దరు కూడా కలిసి ఉండొచ్చు. అలాగే పెద్దవారు అంటారు కదా, రాజీ మార్గమే రాజమార్గం అని. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఏదైనా కేసులు ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీ చేసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నానండి. న్యాయవాద వృత్తిలో 53 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్లపాటి లక్ష్మీనారాయణ నర్సరావుపేట బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం రాత్రి నర్సరావుపేట బార్ అసోసియేషన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్లపాటి లక్ష్మీనారాయణ తన అనుభవాలను న్యాయవాదులతో పంచుకున్నారు. కేవలం పట్టుదల, నిరంతర అభ్యాసం ఉన్న పక్షంలో వృత్తిలో రాణించవచ్చునని చెప్పారు. గతంలో సీనియర్లు కేసును వాదించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూనియర్ న్యాయవాదులకు సలహాలు ఇచ్చేవారని నల్లపాడు లక్ష్మీనారాయణ తెలిపారు. గతంలో ఉండే ప్లీడర్ గుమస్తాలు కూడా న్యాయశాస్త్రంలో అనుభవం ఉండేదని తెలిపారు. న్యాయవాద వృత్తిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సంతోషంగానే కెరియర్ కొనసాగిందని అన్నారు. అమూల్య గారు ఈ 53 ఇయర్స్ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు పార్టీ అని చెప్పి 50 ఇయర్స్ అయినప్పుడు మేమంతా మా ఆఫీస్ మా కొలీగ్స్ అంతా కూడాను మేము ఒక ముందు సరే వాళ్ళు మొత్తం కలిపి ఒక 250 జడ్జిమెంట్ ఫోన్ అవుట్ సూట్ ఫోర్జరీ కంటెస్ట్లో ఇది అండ్ ఎక్స్పర్ట్స్ని ఎంగేజ్ చేశారు.
ఒక ఎక్స్పోర్ట్ ఫోర్జరీ అంటే ఇంకో ఎక్స్పోర్ట్ జెన్యూన్ అని ఇచ్చారు. అందులో రెగల్ని అని చెప్పి ఒక సో గ్రేట్ పీపుల్ దేవర్ ఆల్. వీళ్ళందరినీ ఎందుకు ఇవాళ యాక్చువల్గా ఈ సన్మానం అనేది నాకు యాక్చువల్ ఇష్టం లేదు. మా నేను ఎన్రోల్మెంట్ అయిన రోజున ఎన్రోల్మెంట్ చైర్మన్ ఓబుల్పతి చౌదరి గారు. ఓబుల్పతి చౌదరి గారు అంటే సిపిసి మీద కామెంటరీ కూడా రాశారు. ఆయన ఫాదర్ ఫ్రెండ్. నన్ను మున్నంగి రామయ్య గారని హైకోర్టు అడ్వకేట్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఎంతమంది ఇద్దరమే ఉన్నాం. ఇవాళ మీరు ఎన్రోల్మెంట్ పోయి చూస్తే దాదాపు 50-60 మంది క్యాండిడేట్స్ ఉంటున్నారు. ఆ రోజు నేను ఇంకొక అతను ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాం. ఇద్దరికే ఎన్రోల్మెంట్ జరిగింది. మున్నంగి రామయ్య గారు నన్ను పరిచయం చేశారు. ఎన్విసిస్ అన్నారు. డోంట్ రైడ్ 2 హార్సెస్ అన్నారు. మా ఫాదర్ పాలిటిక్స్ ప్రొఫెషన్ చేస్తున్నాడని చెప్పేసి ఆయన ఎక్కిరిస్తా అన్నాడు అనమాట. నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకోమని. సో ఐ స్టక్ టు మై ప్రాక్టీస్ ఆల్. తెలీదు, ఏం చదువుకున్నామో తెలీదు, బట్ దిస్ ఈజ్ ఆల్ ఇన్ ప్రాక్టీస్. చదువుకోవటము, ప్రాక్టీస్ ఫాలో అవుతూ ఉంటే సీనియర్స్ని ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ లాయర్. దెర్ నో డౌట్ అబౌట్ ఇట్. మేమంతా ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్, ఐఎమ్ నాట్ బ్రిలియంట్ ఆర్ ఎనీ సచ్ థింగ్, బట్ ఐ పుట్ ఇన్ హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ కూడాను ఒక్కోసారి చదువుతూ ఉంటే మొత్తం రికార్డ్ అయిపోతే తెల్లవారు 2-3 అయ్యేదాకా కూడా చదివాడు. అలా ఎస్టాబ్లిష్. బట్ ఐ మస్ట్ కన్విన్స్ మై సెల్ఫ్ దట్ హ్యావ్ గాట్ ఎ గుడ్ కేస్. అప్పుడే నేను ప్రొజెక్ట్ చేయగలను. ఐ కెన్ ఆన్సర్ ద బెంచ్ ఆల్సో. దిస్ ఈజ్ హౌ ఐ డెవలప్ మై పర్టికులర్ కెరియర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్పేస్లా ఇవాళలాగా ఫోటోస్టాట్లు తీయటము లేకపోతే ఆన్లైన్ అప్పుడు లేవు కదా. యూ నో అబౌట్ దట్. 1971 నుంచి దాదాపు 80s వరకు కూడాను లా బుక్స్ తీసుకెళ్ళేవాళ్ళం. మూటలు కట్టి తీసుకెళ్ళి కోర్టులో ఇచ్చేవాళ్ళం. దానికి మళ్ళీ ఫ్లాప్స్ పెట్టి ఒక లిస్ట్ రాసి ఇవన్నీ చేసి ఇచ్చేసేవాళ్ళం. ఇవన్నీ మళ్ళీ బుక్స్ కొన్ని వెనక్కి వచ్చేవి, కొన్ని పొద్దుట దట్ హ్యాపెన్స్. అలా బుక్స్ అని కొత్త ఒక్కొక్క కేసులు అయిన ఉండేవి. 80 జూలైలో మా ఫాదర్ చనిపోయారు. సో నాకు ఐ వాజ్ ఇన్ 2 minds. ప్రొఫెషన్కి వెనక్కి తిరిగి వద్దామా లేదా కంటిన్యూ ది జాబ్ అని. మా ఇంకో పెద్దనాన్నగారు ఉండేవాడు. ఆయన ఊళ్ళో ఉండేవాడు, గ్రామంలో. ఆయన వచ్చి నీకు ఎంత జీతం ఇస్తారా అన్నాడు. ఎందుకంటే నీ జీతం నేను ఇస్తాను, కమ్ బ్యాక్. మేము వీ వాంట్ సంబడి హియర్ అంటే మా పెదనాన్నగారు అని చెప్పారు కదా వెంకటరామయ్య గారు. ఆయనకి అప్పటికి 80 years దాటిపోయింది. సో ఆయన ఆల్మోస్ట్ ప్రాక్టీస్ మానేశారు. సో ఈయన లేరు, చనిపోయారు. మాకు మొదటి నుంచి వాళ్ళు ఉంటే ఇక్కడ ఒక ధైర్యం ఉంటుంది. నువ్వు కావాలని నీ జీతం నీకు ఎంత వస్తుందో నేను నెల నీకు డబ్బులు ఇస్తాను, యూ కమ్ బ్యాక్. జీతం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఐఎమ్ కమింగ్ బ్యాక్. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పర్యవేక్షణలో కొనసాగింది. మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను దగ్గరుండి శుభ్రం చేయించారు. శనివారం 34వ వార్డు బేసీ కాలనీలో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య పనులను శుభ్రంగా చేయాలని ఎమ్మెల్యే చదలవాడ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు పూర్తిగా చేయాలని కోరారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో ఎప్పటికప్పుడు చెత్తని అధికారులు తొలగించాలని ఆదేశించారు. డిసెంబర్ 31 నాటికి నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతామని తెలియజేశారు. నర్సరావుపేటలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. నర్సరావుపేట పట్టణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయమన్నారు. రమేష్ అన్న శానిటైజ్ రమేష్ అనేది మట్టి తొలిద్దాం ఉంది, తొలిద్దాం ఇక్కడ. మేము అదే సార్ వాటిలో మేము శుభ్రం చేయడానికి మా కార్యక్రమం ఇవాళ ఒక బజార్ చేయండి. మధ్యాహ్నం నుంచి వీళ్ళు లిఫ్టింగ్ చేసుకుంటారు. బజార్ చేస్తే రేపు బజార్ చేయండి. అట్లా 10 రోజులు చేస్తే 10 బజార్లు అయిపోతాయి. ఎన్ని 20 బజార్ల కంటే ఉండవు కదా వాళ్ళకి.
ఏమవుతుందంటే సార్ డివిజన్కి 8 వార్డ్స్ ఉన్నాయి సార్, 8 వార్డులు ఉన్నాయి. కాలువలు వేసే వాళ్ళు 10 మంది 6 అయిపోయారు. 6 వస్తారని గ్యారంటీ లేదు. ఇద్దరు వస్తారు, అక్కడ ట్రాక్టర్ ఒకళ్ళు తగ్గుతారు, ఒకళ్ళు ఇచ్చేస్తారు, ఒకళ్ళు మిగులుతారు. ఒకళ్ళని ఏ వార్డు వాళ్ళు పెట్టుకోవాలి? 9 వార్డులు 28 నుంచి 34 వరకు ఒక డివిజన్ అయితే ఏ వార్డు వాళ్ళు తీసుకోవాలి? అది ముందు ఒక వార్డు చేయండి. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో మరి అచ్చెన్నాయుడు గారు మరి సీనియర్ నేతలందరం కూడా దాదాపు అసెంబ్లీ సమావేశాల్లో 2 వారాలు గడపడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని వ్యవస్థలు గడిచిన 5 ఏళ్లుగా దెబ్బతిన్నాయి కాబట్టి ప్రతి వ్యవస్థని బాగు చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వార్డుని సందర్శించి మరి అన్ని కాలువలు బాగు చేయించాలి. అదేవిధంగా రోడ్డు ప్యాచ్ వర్క్ చేయించాలి. మంచినీళ్లు 2 పూట్ల ఇవ్వాలి. ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు, ఎంఈ గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని రోజు మరి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి పంపించాలి. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే అధికారులు అలర్ట్గా ఉంటారు. మరి వార్డులో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా అలర్ట్గా ఉండి మరి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి కార్యక్రమంలో డిసెంబర్ 31 కల్లా నర్సరావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాము. కాలువలన్నీ బాగు చేయిస్తాము. అదేవిధంగా రోడ్లు ప్యాచ్ వర్క్ కూడా చేయిస్తాము. మంచినీటి కుళాయిలు కూడా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా బాగు చేస్తాము. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు, ఎంఈ గారు పర్యవేక్షణలో మరి లోకల్ నాయకులతోటి వీటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 కంప్లీట్ చేస్తాము. నగరం అంతా కూడా సుందరీకరణ చేస్తూ, మొక్కలు నాటుతూ, అదేవిధంగా తాగునీరు అందిస్తూ, కాలువలు శుభ్రం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అధికారులు కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదిన వేడుకలను నర్సరావుపేట శ్రీ సత్యసాయి సేవా సమితి కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సాయినామం జపిస్తూ శుక్రవారం రాత్రి పట్టణంలోని పురవీధుల్లో పల్లకీని ఊరేగించారు. స్వామివారిని పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ కోఆర్డినేటర్ అంజనీ కుమార్, సత్యసాయి సేవా కమిటీ కన్వీనర్ హరినాథ్ బాబు, జిల్లా ప్రెసిడెంట్ ఉమామాధవ్, నాగరాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సత్యసేవా కమిటీ కన్వీనర్ హరినాథ్ బాబు మాట్లాడుతూ స్వామివారి కృపతో జన్మదిన వేడుకలను జరుపుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మన ఇంటి ముందుకే వచ్చేశారు. సాక్షాత్తు స్వామి వారు ధరించిన అంగులు పొందగలరు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నర్సరావుపేట శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మహానగర సంగీతన నర్సరావుపేటలో పురవీధుల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని బాల వికాస్ చిన్నారులతో, మహిళలతో చక్కగా ఇంటింటికి ప్రసాదం ఇస్తూ ఊరేగిస్తూ ఒక కోలాహలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేపు స్వామి 99వ బర్త్డే జన్మదినం సందర్భంగా నర్సరావుపేట శ్రీ సత్యసాయి దివ్యమందిరంలో అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సాయిరామ్.
నర్సరావుపేట మండలం ఎలమంద గ్రామంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి వివిధ పాఠశాలల్లో మరియు కె రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ ఐ సెంటర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని రోటరీ క్లబ్ అధ్యక్షులు కపలవాయి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన వాళ్లకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. డాక్టర్ ఎం చెంచిరెడ్డి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంట్లో వాళ్ళు తీసుకోవాలనుకోమ్మా వాళ్ళకి ఈ కార్డు ఇస్తాను. ఓపీబీజన్ తీసుకోవాలి. ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇలాని ఈరోజు 23వ తారీఖు నర్సరావుపేటలోని రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట మరియు డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎలమంద గ్రామంలో వినాయకుని గుడి వద్ద ఉచితంగా ఐ టెస్టింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎలమంద గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చినటువంటి వీరందరికీ కూడా ఉచితంగా ఐ క్యాంప్ నిర్వహించి టెస్టింగ్ చేసి అవసరమైన వారికి మందులు మరియు శుక్లం ఆపరేషన్ కనుక చేయాల్సినటువంటి ఉచితంగా వారికి శుక్లం ఆపరేషన్ కూడా చేయడానికి హాస్పిటల్ వారు ముందుకొచ్చారు. మరి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా క్లబ్ తరపున మా జిలాని మాలిక్ గారు, అలాగే అసిస్టెంట్ గవర్నర్ సుమిత్ర కుమార్ గారు, సెక్రటరీ సాతులు శివకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మేము ఈ కార్యక్రమాన్ని ఎలమంద గ్రామంలో నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి పెద్దలకి కడాల రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్నాడు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆదేశాల ప్రకారం నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో గల ఇండోర్ స్టేడియం మరియు వ్యాయామశాలను లీజుకు సంబంధించిన టెండర్స్ ఆహ్వానించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పి నరసింహారెడ్డి తెలియజేశారు. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట నందు కల డిఎస్ఏ స్టేడియం అనగా కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం అనగా షటిల్ కోర్ట్సు, అలానే జిమ్ము, ఈ రెండింటిని మన శాప్ ఎండి గారి ఆదేశానుసారం, అలానే కలెక్టర్ గారి పల్నాడు జిల్లా కలెక్టర్ వంటి వారి యొక్క పర్మిషన్ తోటి టెండర్స్ పిలవడం జరుగుతుంది. ఈ టెండర్లు ఇండోర్కి, అలానే షటిల్ బ్యాడ్మింటన్కి, జిమ్కి టెండర్స్ పిలవడం జరుగుతుంది. ఈ టెండర్ ఫాము డిఎస్ఏ ఆఫీస్ నందు దొరుకుతుంది రేపటి నుంచి. కాబట్టి ఎవరైనా సరే ఓపెన్ టెండర్ వేయవలసిందిగా కోరుచున్నాము. నర్సరావుపేట మండలం కోటప్పకొండలోని వడియాలరాజు అన్నదాన సత్రంలో వన సమారాధన ఆదివారం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులను ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వడ్డెర సాధికార సమితి పల్నాడు జిల్లా కో కన్వీనర్ వేముల పాండురంగారావు, తిరుమలకొండ నరసింహారావు వివరాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. రేపు 24/11/2024 కార్తీక వనభోజనాల సందర్భంగా కోటప్పకొండలో వడేరాజుల అన్నదాన సత్రం నందు రేపు వనభోజన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారిని కులం కమిటీ పెద్దలు మొత్తం వచ్చి కలిశాము. అదేవిధంగా రేపు జరగబోయే వనభోజన కార్యక్రమానికి నర్సరావుపేట ఉన్నటువంటి వడేరాజుల కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి మన యొక్క కుల పెద్దలు అందరూ వచ్చే ఉన్నారు. అందరూ కలిసి ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. వడేరాజుల అన్నదాన సత్రం నందు వడేరాజుల కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని, అలాగే ఎమ్మెల్సీ మా వడ్డెర సంఘ నాయకులు చంద్రగిరి యేసురత్నం గారిని, మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారిని ఆహ్వానించాము. అదేవిధంగా రేపు జరిగే వన సమాధాన కార్యక్రమాలలో మరి అనేక సత్యనారాయణ వ్రతం కానీ ఈవెంట్స్ కానీ
మరి అనేక సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. కావున నరసరావుపేట పట్టణం, నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్తీక వన సమాధాన కార్యక్రమం హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఈ కమిటీ తరఫున కోరుకుంటూ ఉన్నాము. జై వడ్డెర, జై జై వడ్డెర, వర్ధిల్లాలి. కార్తీక మాసం సందర్భంగా నర్సరావుపేట డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయ్ కుమార్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా నరసరావుపేట చుట్టుపక్కల తదితర యాత్రికులకు భక్తులకు సందేశం ఏంటంటే, ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం సోమవారం కూడా కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు 5 కాడ నుంచి రాత్రి 8 గంటల వరకు 10 వరకు కూడా అవసరాన్ని బట్టి తిప్పుతున్నాము. అలాగే ఈ కార్తీక మాసంలో పంచారామాలకి స్పెషల్ బస్సు ఆపరేట్ చేస్తున్నాము. గ్రూపులుగా వచ్చిన అలాగే రిజర్వేషన్ కౌంటర్ ద్వారా కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి. కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం కాబట్టి దీన్ని భక్తులందరూ కూడా వినియోగించవలసిందా కోరుతున్నాము. అవసరం మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కార్తీక మాసంలో తిప్పడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నామండి. స్థానిక నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో 76వ ఎన్సీసీ డే వారోత్సవాల సందర్భంగా శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో సుమారు 51 మంది ఎన్సీసీ క్యాడెట్స్ రక్తదానం చేశారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 76వ ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ విద్యార్థులందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం కోసం నిర్ణయించడమైంది. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ వాలంటరీగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయటం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ చేసిన విద్యార్థులందరికీ హెచ్డిఎఫ్సి బ్యాంకు తరఫు నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి బహుమతి ప్రదానం, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని దిగ్విజయంగా నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల నర్సరావుపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి, నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ విద్యార్థులకి, ఎన్సీసీ ఆఫీసర్ గారికి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారందరికీ మా కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శరత్ బాబు. నేను పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ని. ఈరోజు నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్సీసీ వారోత్సవాల సందర్భంగా ఈ ఎన్సీసీ క్యాడెట్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. ఈ డొనేషన్ క్యాంప్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు, రెడ్ క్రాస్, ఎన్ఈసీ కాలేజీ 3 సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ
ఇక్కడ వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. న్యూ మాంగ్స్ కుంగ్-ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 38వ యాన్యువల్ సౌత్ ఇండియా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ జరుగుతుందని ప్రముఖ సినీ నటులు నరేష్ తెలిపారు. నర్సరావుపేటలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ హీరో హాస్య నటుడు నరేష్ మాట్లాడారు. నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. పాత్రికేయ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇటున్నది న్యూ మాంగ్స్ కుంగ్-ఫు ఫౌండర్ అండ్ గ్రాండ్ మాస్టర్ గారు రవికుమార్ గారు 40 ఏళ్లుగా ఈ యొక్క సంస్థని విస్తరిస్తూ ఒక జాతీయ సంస్థగా 4 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ న్యూ మాంగ్స్ కుంగ్-ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఎడంవైపు ఉన్నవారు శ్రీ రాజశేఖరమణి గారు, రిటైర్డ్ ఎస్పీ, సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఈ యొక్క న్యూ మాంగ్స్ కుంగ్-ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షుడు. నేను నరేష్ విజయకృష్ణ, మీకు తెలుసు. నేను ఇటు నటిస్తూ సినిమాల్లో, ఇటు యునైటెడ్ నేషన్స్లో కూడా నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్లో నేను ఒక లెఫ్టినెంట్ కర్నల్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క సంస్థకి జాతీయ గౌరవ అధ్యక్షులుగా నన్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇది బ్యాక్డ్రాప్. నర్సరావుపేటకు వస్తే, నర్సరావుపేట ఇది నా ఊరండి, మా ఊరు, మా అమ్మోళ్ళ ఊరండి. 72లో ఇక్కడికి వచ్చాను. ఒక చిన్న పంచాయతీ గ్రామం ఇది. చాలామంది అప్పుడు పుట్టుంటారేమో కూడా. 72లో వచ్చాను. నాకు అప్పుడు ఎంత 9 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకా చిన్నవాడినేమో. కానీ నర్సరావుపేట అలాగా మనసులో, మైండ్లో ఎప్పుడు అలా ఉండిపోయిందండి. ఒక 40 ఏళ్ల క్రితం ఈ యొక్క సంస్థను స్థాపించి ఇవాళ తమిళనాడులో, ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో, ఉత్తర భారతదేశాల్లో కూడా 2 రాష్ట్రాల్లో ఇంకా ఉనికి ఉన్నది. చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. అస్సాం, మిజోరాం ఈ రాష్ట్రాల్లో కూడా మేము వ్యాప్తి చెందుతుంది ఈ యొక్క సంస్థ. ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంస్థ యొక్క ఆలోచన ఏంటంటేనండి, ఓ పక్కన ఇవాళ యువత పూర్తిగా వ్యాయామానికి, తర్వాత ఈ యొక్క అవుట్డోర్ స్పోర్ట్స్కి దూరం అవుతున్నారండి. కంప్యూటర్లకి, సెల్ ఫోన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయండి. ప్రధాన సీనియర్ సివిల్ న్యాయ అధికారిని పూర్ణిమ విజ్ఞప్తి. న్యాయవాద వృత్తిలో 53 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ న్యాయవాది నల్లపాటి లక్ష్మీనారాయణకు ఘన సన్మానం నర్సరావుపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు నర్సరావుపేట బీసీ కాలనీలో. శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదిన వేడుకలు నర్సరావుపేట పురవీధుల్లో పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించిన సేవా సమితి సభ్యులు. రోటరీ క్లబ్ మ్యాక్స్ విజన్ ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నర్సరావుపేట మండలం ఎలమంద గ్రామంలో. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాకీ న్యూస్.